హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఐటీ జాబ్ డ్రీమ్స్ ఏపీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ అనేది జూనియర్ లైన్మ్యాన్ జాబ్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం రూపొందించబడింది. అదేవిధంగా ఐటీఐలో ఎలక్ట్రీషియన్ చేసే పిల్లల కోసం ట్రేడ్ థియరీ క్లాసులు అనేది చెప్పడం జరుగుతుంది. సో రోజులాగో వచ్చేసాను ఒక సరికొత్త టాపిక్తో. సో మనం చెప్పుకుంటూ ఉన్నాము సెల్స్ అండ్ బ్యాటరీస్ అనే పాఠము. దాంట్లో గతంలో నేను ఫ్యారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోలైసిస్ అనే సిద్ధాంతాల గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ఫ్రెండ్స్, మీకోసం మేము ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందించడానికి నేను నా స్టూడెంట్స్ ఎంతగానో కష్టపడుతున్నాము. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే సబ్స్క్రిప్షన్ అనేది నాకు ఎంతో మోరల్ సపోర్ట్ ఇస్తుంది. సో నేను చాలా ఛానల్స్ అనేవి పెయిడ్ వీడియోస్ పెట్టినా సరే మేము మాత్రం మీకు ఫ్రీ వీడియోస్, కంటెంట్ వీడియోస్ అనేది అందించడానికి మేము ఎంతో కష్టపడుతున్నాము. నేను నా స్టూడెంట్స్ హెల్ప్ చేస్తూ కష్టపడుతున్నాము. కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో తర్వాత టాపిక్లో వెళ్ళినట్టయితే ప్రైమరీ సెల్. సో ప్రైమరీ సెల్ అని మనం ఇంగ్లీష్లో ప్రథమ ఘటము అంటాము. సో ఘటము అంటే మనం సెల్ అంటాము. ప్రథమ ఘటము, ఘట్టము వేరు ఘటము వేరు, దాని కింద టావత్తు ఉంటుంది. సో ప్రథమ ఘటము అంటే ఏంటి, ప్రైమరీ సెల్ అంటే ఏంటి అని చూసినట్లయితే, ద సెల్ ఇన్ విచ్ ఈఎంఎఫ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ కెమికల్ యాక్షన్స్. రసాయన చర్య ద్వారా ఈఎంఎఫ్ దీన్నే మనం వోల్టేజ్ అంటాం. వోల్టేజ్ని ఉత్పత్తి చేసేది. సో ప్రైమరీ సెల్ అంటే ఏంటంటే ఎనీ డివైస్ విచ్ ప్రొడ్యూసెస్ వోల్టేజ్ ఆర్ ఈఎంఎఫ్ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ కెమికల్ యాక్షన్స్. సో కెమికల్ యాక్షన్స్ వల్ల అంటే రసాయన చర్యల ద్వారా, డ్యూ టు కెమికల్ యాక్షన్స్. సో రసాయన చర్యలు జరపడం ద్వారా ఏదైనా వస్తువు ఈఎంఎఫ్ కానీ వోల్టేజ్ కానీ రెండు ఒకటే వోల్టేజ్ని ఉత్పత్తి చేసినట్టయితే దానిని మనం సెల్ అని అంటాము. దీని సింబల్ మామూలుగా చూడడానికి ఎలా ఉంటుంది? సెల్ అంటే మనకి ఈ మాదిరి ఉంటుంది. సెల్ ఈ వైపు ఇలా ఉంటుంది. ఇది మనకి పాజిటివ్గా తీసుకుంటాం, ఇటువైపు నెగిటివ్గా మనం తీసుకుంటాం. దీన్ని మనం సెల్ అంటాము. దీన్ని మనం సింబాలిక్గా చూపించినట్టయితే ఈ విధంగా మనం సెల్ అంటాం. ఇది మనకి సెల్ సింబల్. డియర్ ఫ్రెండ్స్, మనం గమనించాల్సింది ఏంటంటే సెల్ వేరు, బ్యాటరీ వేరు. సెల్ వేరు, బ్యాటరీ వేరు. ఓకే, సెల్ అంటే డెఫినేషన్ ఇది. సో ప్రైమరీ సెల్ అంటే ఇది అనమాట. సెల్ అనేది రసాయన చర్య ద్వారా వోల్టేజ్ ఉత్పత్తి చేస్తుంది. దాన్నే మనం సెల్ అంటాము. కెమికల్ యాక్షన్స్ వల్ల వోల్టేజ్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీని యొక్క సింబల్ ఇది. మనం చూడడానికి జనరల్గా మనకి ఇది ఇలా కనిపిస్తుంది. మనం చూస్తుంటాము గోడ గడియారాల్లో, టీవీ రిమోట్లలో, చిన్న చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మల్లో, టాయ్స్లో మనం సెల్స్ అనేవి ఉపయోగిస్తూ ఉంటాము. సో ప్రైమరీ సెల్ గురించి, దాని యొక్క ప్రాపర్టీస్ గురించి మనం చెప్పుకున్నట్టయితే మై ఫ్రెండ్స్, సో మనకి ఇక్కడ ఒక కంటైనర్ తీసుకొని, సో ఆ కంటైనర్లో మనకి యాసిడ్ అనేది ఉంటుంది. అదేవిధంగా మనకి రెండు కడ్డీలు అనేవి ఉంటాయి. దీన్నే మనం ఎలక్ట్రోడ్స్ అని అంటూ ఉంటాము. సో ఇక్కడ నెగిటివ్, పాజిటివ్ కడ్డీ. సో దీన్ని మనం కాపర్ రాడ్గా తీసుకున్నాము. సో కాపర్ ప్లేట్ మనం తీసుకున్నాము. ప్లేట్ అనుకోవచ్చు, మీరు రాడ్ అయినా అనుకోవచ్చు. ఇది మనకి పాజిటివ్ వాస జింక్ రాడ్ అనేది తీసుకున్నాము. సో ఇక్కడ యాసిడ్ అనేది డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకున్నాము. సో డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకున్నాము. ఓకే, సో ఈ విధంగా మనకి ప్రైమరీ సెల్ అనేది ఉంటుంది. ఒక కంటైనర్ తీసుకున్నాము. ఆ కంటైనర్లో డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ పోసాము. అలాగే రెండు రాడ్లు ఎలక్ట్రోడ్స్గా తీసుకున్నాము.
యానోడ్ రాడ్గా మనం జింక్ రాడ్ని పెట్టడం జరిగింది, క్యాథోడ్ రాడ్గా మనం కాపర్ రాడ్ని పెట్టడం జరిగింది. ఒక 2 సిమిలర్ మెటల్స్ కావచ్చు, 2 డిసిమిలర్ మెటల్స్ కావచ్చు, మనం ఎలక్ట్రోడ్స్గా మనం ఉపయోగించుకుంటాము. ఓకే, మనకు సెల్ అయినా బ్యాటరీ అయినా 2 టెర్మినల్స్ ఉంటాయి, ఒకటి పాజిటివ్ టెర్మినల్, 2 నెగిటివ్ టెర్మినల్. సో 2 ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి, డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ మనం పోస్తాము. If 2 electrodes are connected to a torch bulb with 2 pieces of wire, then current flows to the positive and negative in the external circuit and the light will be glow. ఇప్పుడు మనం ఈ 2 ఎలక్ట్రోడ్స్కి ఏదైనా ఒక చిన్న బల్బ్ అనేది మనం కనెక్ట్ చేయడం అనేది జరిగితే ఆ బల్బ్ అనేది మనకి వెలగడం అనేది జరుగుతుంది, గమనించవచ్చు. సో క్లియర్గా ఆ బల్బ్ అనేది గ్లో అవుతుంది. ఓకే, సో దీన్నే మనం ప్రైమరీ సెల్ అని అంటాము. సో దీన్ని మొట్టమొదటిగా కనిపెట్టింది ఇన్వెంటెడ్ బై వోల్టా. సో మొట్టమొదట దీన్ని కనిపెట్టింది వోల్టా అనే శాస్త్రవేత్త కనిపెట్టాడు, కాబట్టి దీన్ని మనం వోల్టా సెల్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ప్రైమరీ సెల్ని మొట్టమొదట కనిపెట్టింది వోల్టా. సరే పాజ్ చేయండి. సో ఫ్రెండ్స్, మనం చెప్పుకున్నాము ప్రైమరీ సెల్ గురించి. సో ప్రైమరీ సెల్ని మనకి మొట్టమొదట కనిపెట్టిన వ్యక్తి మనకి వోల్టా అనే ఒక ప్రఖ్యాత శాస్త్రవేత్త దీన్ని కనిపెట్టడం జరిగింది. సో కాబట్టి దీన్ని మనం ప్రైమరీ సెల్తో పాటు వోల్టా సెల్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాము. సో దీని యొక్క ప్రాపర్టీస్ మనం గమనించినట్టయితే దీని యొక్క ధర్మాలు ఎలా ఉంటాయంటే, ప్రాపర్టీస్ ఆఫ్ ఏ సెల్, ప్రైమరీ సెల్ యొక్క ప్రాపర్టీస్ చూసినట్టయితే ఇట్ ఈజ్ అన్ ఇన్స్టంట్ ఈఎంఎఫ్ సప్లై డివైస్. సో ఈఎంఎఫ్ అనేది సప్లై చేస్తుంది. సో ఒక సెల్ అనేది ఈఎంఎఫ్ని మనకి సప్లై చేస్తుంది. అదేవిధంగా సెల్ వన్ డిశ్చార్జ్ కెనాట్ బి రీఛార్జ్డ్ అగైన్. ఇది చాలా ముఖ్యమైన పాయింట్ ఫ్రెండ్స్, చాలా చాలా ముఖ్యమైన పాయింట్. వన్స్ డిశ్చార్జ్డ్ నో రీఛార్జ్. చాలా ముఖ్యమైన పాయింట్ ఇది. మనకి సెల్కి బ్యాటరీకి మధ్య తేడా తెలిపేసే మెయిన్ పాయింట్ అనమాట. ఇది చాలా 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 ముఖ్యమైనటువంటి పాయింట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఏంటంటే మనకి సెల్కి బ్యాటరీకి డిఫరెన్స్ ఇక్కడే ఉంటుంది. సెల్ ఏంటంటే వన్స్ డిశ్చార్జ్డ్ నో రీఛార్జ్. ఒక్కసారి కనుక దాంట్లో ఉన్న ఛార్జింగ్ కనుక అయిపోతే ఇక మళ్ళీ దాన్ని రీఛార్జ్ చేయలేం, ఇక పారేయడమే, ఇక పారేస్తాం అనమాట. మళ్ళీ ఇక రీఛార్జ్ చేసుకోలేము కాబట్టి మళ్ళీ దాన్ని ఉపయోగించుకోలేము, పారేస్తాం అనమాట సెల్ అనేదాన్ని. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా అది. సో మనకి జేఎల్ఎం కోర్సుల్లో కావచ్చు, అదేవిధంగా మనకి ఐటీ ఎగ్జామ్స్లో కూడా ఈ విధంగా బిట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇది చీప్ ఇన్ కాస్ట్ అండ్ రిక్వైర్స్ వెరీ లిటిల్ మెయింటెనెన్స్. ఇది చీప్ కాస్ట్ ఉంటుంది, అలాగే లెస్ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. లెస్ మెయింటెనెన్స్ అంటే మన సెల్స్ మనం గోడ గడియారాల్లో టీవీ రిమోట్స్లో పెట్టుకుంటాం, దాన్ని మళ్ళీ పద్దాకలు ఇది చేయడం, క్లీన్ చేయడం, ఇంకోటి చేయడం ఏది చేయం. అదే బ్యాటరీలో అయితే మనం డిశ్చార్జ్ అయిపోయినాక యాసిడ్ లెవెల్స్ తగ్గినప్పుడు మళ్ళీ రియాసిడ్ పోయడము, లేదంటే పాడైపోయినప్పుడు మళ్ళీ కొత్త యాసిడ్ పోయడం అనేది చేస్తూ ఉంటాం. సో కాబట్టి ఇది చీప్ కాస్ట్గా ఉంటుంది. అలాగే మెయింటెనెన్స్ అనేది అంతగా ఏమీ అవసరం లేదు. ఈజీలీ పోర్టబుల్, సూటబుల్ ఫర్ ఇంటర్మీడియట్ యూజెస్ సచ్ యాజ్ బెల్స్ లైక్ దట్. మనకి దీన్ని మనం ఎక్కడ వాడతాం? వాల్ ప్యాక్స్, టాయ్స్, పిల్లలు ఆడుకునేటువంటి బొమ్మలు, అలాగే టీవీ రిమోట్లు, ఇలాంటి వాటిలో మనం ఉపయోగిస్తాము. క్యారీబుల్స్, క్యారీ చేయొచ్చు, అంటే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి సులభంగా మనం తీసుకెళ్ళవచ్చు. చిన్న చిన్నవి ఉంటాయి కాబట్టి, బరువు ఉండవు కాబట్టి జేబులో పెట్టుకొని తీసుకెళ్ళిపోతాం. ఓకే, సో మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఐటీ జాబ్ డ్రీమ్స్ ఏపీ యూట్యూబ్ ఛానల్.
చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మన ఛానల్ అనేది జూనియర్ లైన్ మ్యాన్ విద్యార్థుల కోసం చేయబడింది. మీరు చూస్తున్నారు గోపి నాయక్ సైనింగ్.